హాయ్ ఫ్రెండ్స్, శాంపిల్గా తెప్పించిన క్లాతులు ఆల్రెడీ కొన్ని తీసుకొని చూసారు కదా. ఇంకా కొన్ని చూసేద్దామా. ఇది బటర్ క్రేప్ రెగ్యులర్. ఇది బటర్ క్రేప్ రెగ్యులర్. ఇది మెయిన్ డ్రెస్ క్లాత్ కాదు, ఇది లైనింగ్, క్రేప్ లైనింగ్. ఇది అంత మంచి క్వాలిటీ కాదు, తక్కువ క్వాలిటీ. మంచి క్వాలిటీలోది ఇంకా బాగుంటుంది. ఇది లో క్వాలిటీ అనమాట. మనము రెడీమేడ్ డ్రెస్సెస్కి వస్తుంది ఇది. బటర్ క్రేప్ దీని పేరు. క్రేప్ ఫ్యాబ్రిక్ అంటూ ఉంటాం, వాళ్ళు క్లారిటీగా క్లియర్గా ఇచ్చారు బటర్ క్రేప్ రెగ్యులర్ అని ఫ్యాబ్రిక్ నేమ్. కామన్ 44 పన్నా. పార్ట్ 1 వీడియో ఉంది ఫ్రెండ్స్, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అందులో కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపించాను, నేను తెప్పించిన శాంపిల్స్. ఇది ఇంకొక శాంపిల్ ఫ్యాబ్రిక్. బర్ఫీ సినిమానా, క్లాత్ పేరు బర్ఫీ. షేడ్ అవుతుంది ఇది. ఈ కలర్ బాగుంది, నెమలి కంఠం కలరు. వావ్, నా ఫేవరెట్ నెమలి పింఛం కలర్. బర్ఫీ అన్నమాట. ఇది 44 ఉంటుంది. ఇంకా చిన్నగా అనిపిస్తుంది, ఇది మీటరే ఉంది. ఇది బ్యాక్. ఈ క్లాత్కి చూడండి, బ్యాక్ ఏ కలర్ ఉంది, ఫ్రంట్ ఏ కలర్ ఉందో. చాలా రకాలు ఉంటాయి ఫ్యాబ్రిక్స్లో. ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ చూద్దామా. రేయాన్ 44+56 విడ్త్. ఓకే, ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అంట. ఇది పెద్దది చూడండి, 56 పన్నా, పేద పన్నా. దీన్ని మనము రెడీమేడ్ డ్రెస్సెస్లోనూ చూస్తూ ఉంటాము ఈ ఫ్యాబ్రిక్ని. రేయాను పెద్ద పన్నా వచ్చేసేది. కొంచెం మందమే ఉంది ఈ ఫ్యాబ్రిక్, మందము కొంచెం వరుసగా కూడా ఉంది. దీని పాయింట్లకి ఇస్తారు, ఇది అంతే రెడీమేడ్ పాయింట్లకే ఇస్తారు. ఈ క్లాత్ బాగుంది. ఈ క్లాత్ కూడా 56 పన్నా. ఇది 44 కాదు, పెద్దది, చాలా పెద్దగా ఉంది. ఇది మనకు తెలిసిందే, జపాన్ శాటిన్. ఇది శాటినే, జపాన్ శాటిన్ అంట. శాటిన్లో ఒక రకం. ఇది 44 పన్నా, జపాన్ శాటిన్. శాటిన్ మనకు తెలుసు కదా, చెప్పేదేముంది. అయితే శాటిన్లో కూడా రకాలు ఉంటాయి. మంచి శాటిన్స్ సూపర్ ఉంటాయి, అసలు ఎంత మెత్తగా ఉంటాయో. రీసెంట్గా నేను ఒకరికి కుట్టాను శాటిన్ తోటి బ్లౌజ్, నెట్టెడేసి లోపల లైనింగ్ తెచ్చారు శాటిన్, ఎంత బాగుందో. అది అయిపోయిందా. ఇది ఇంకో శాటిన్, మోస్ శాటిన్ అంట. అది జపాన్ శాటిన్, ఇది మోస్ శాటిన్. యా, నాకు పట్టుకుంటే తేడా తెలుస్తుంది రెండు శాటిన్లకి. ఇది వెనకాల బరుసు ఉంది, ఇది సాఫ్ట్ ఉంది. ఇది మందం ఉంది, ఇది పతలా ఉంది. ఇది వెనక, ఇది ముందు. ఇది మెత్తగా ఉంది, ఇదేమో సాఫ్ట్గా ఉంది. బట్ ఇది బాగుంది, అంటే ఇది మందం ఉంది. దీనిలో కూడా మనం పాయింట్ కుట్టించుకోవచ్చు, లైనింగ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇది మోస్ శాటిన్, ఇది జపాన్ శాటిన్. చూసారా, శాటిన్లో రకాలు అన్నానో లేదో వచ్చేసింది ఒక శాటిన్. మలాయ్ శాటిన్ అంట ఇంకో శాటిన్. ఇది మలాయ్ శాటిన్, దీన్ని కూడా పాయింట్లా కుట్టించుకోవచ్చు. మస్తు మందం ఉంది ఇది. శాటిన్ లాగానే అనిపించట్లేదు. శాటిన్ అంటే కామన్గా మనకు మెరుస్తూ ఉంటుంది ఇలా, కానీ ఇది మెరవట్లేదు. బట్ ఇది మందం ఉంది. మలాయ్ శాటిన్, స్మాల్ పన్నా. పాలీ జార్జెట్. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్, దీని అసలు పేరు పాలీ జార్జెట్. పాలీ జార్జెట్ ఇది పల్చగా ఉంది, కనిపిస్తున్నానా. ఇందాకలో ఒక జార్జెట్ వచ్చింది కదా, ఇది స్టార్ జార్జెట్, ఇది పాలీ జార్జెట్. ఇది శారీస్ ఉంటుంది కదా, శారీస్ కట్టుకుంటారు కదా, అలా ఉంది. మెత్తగా ఉంది, బరుసుగా లేదు, బాగుంది, కంఫర్ట్గా ఉంటుంది వేసుకున్నా కానీ. ఇది కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు ఇక్కడికి వచ్చింది కింద నుంచి. దీన్ని మనం శారీలాగా తెప్పించుకొని కట్టుకోవచ్చు. నాకు తెలిసి జార్జెట్ కాబట్టి ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకో జార్జెట్ వచ్చేసింది, ఫాక్స్ జార్జెట్. వావ్, ఇది ఇంకా బాగుంది, చాలా మెత్తగా ఉంది. ఇదే బాగుంది అంటే ఇంకా బాగున్న జార్జెట్ వచ్చింది. ఇదేమో స్టార్ జార్జెట్. ఇంకేమైనా ఉందా జార్జెట్, వస్తే చూద్దాం. ఇది స్టార్ జార్జెట్, ఇది
ఇదేంటబ్బా పేరు మర్చిపోయినా, పాలీ జార్జెట్, ఇది ఫాక్స్ జార్జెట్. ఇది ఇంకా బాగుంది, కొంచెం పల్చగానే ఉంది. కామన్ జార్జెట్ అంటే అదే కదా, శారీ ఫ్యాబ్రిక్ ఇది కూడా. ఇది ఇంకా కాస్ట్ ఉంటుంది దీనికంటే నా అంచనా. చాలా కంఫర్ట్గా ఉంది, మెత్తగా. ముడతలు పడట్లేదు. ఇది ఇంకొకటి క్రిస్టల్ ఆర్గంజా. వా క్రిస్టల్ ఆర్గంజా. ఇందులో కలర్స్ ఎలా ఉంటాయో. అయ్యో స్మాల్ పన్నా, కామన్లే. క్రిస్టల్ ఆర్గంజా. ఆర్గెంజాలో క్రిస్టల్ స్ట్రెచ్ అవ్వట్లేదు, బాగుంది. నా దగ్గర ఆర్గెంజా ఉంది ప్లెయిన్, మిగిలిపోయింది. అది కూడా ఆఫర్లో పెడతాను. మీరు మెసేజ్ చేసేదాన్ని బట్టే ఉంటాయి. నా దగ్గర లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్స్ ఆఫర్లో పెట్టాలా, లక్కీ డ్రా తీయాలా అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఒక 50 అలా మెసేజ్లు వస్తేనే నేను పెడతాను, లేకపోతే పెట్టను. నాకే మిగులుతాయి కదా. లేదు ఫ్రెండ్స్, లైక్స్ కొట్టండి ఫ్రెండ్స్ నా వీడియోకి. నేను ఇంకో 3 థర్డ్ పార్ట్ కూడా తీస్తాను. చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, వీడియో లెంత్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.